అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగానున్నాయి. 27 వరకు కూడా జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే 19న ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎలా ప్లాన్ చేయబోతోంది? కొద్దిసేపు క్రితమే బీఎస్సీ సమావేశం కూడా ముగిసింది. ముఖ్యంగా ఈ నెల 27 తారీఖు వరకు కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బీఎస్సీ సమావేశానికి మాత్రం ఇటు బట్టీతో పాటు శ్రీధర్ బాబు, ఇటు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి నెలకొంది. ఎన్ని రోజులు ఈ యొక్క అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా వారు ఈ యొక్క సమావేశంలో ఆలోచన చేసిన తర్వాత ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నెల 27 తారీఖు వరకు ఈ సమావేశం నిర్వహించాలి. 19 తారీఖున బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే డిప్యూటీ సీఎం పట్టి ఈ బడ్జెట్ సంబంధించినటువంటి రూపకల్పన కావచ్చు, ఈ ప్రవేశపెట్టే సంబంధించినటువంటి అంశాలపై అధికారులతో కూడా సమావేశం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొద్దిసేపు క్రితమే సిఎల్పి సమావేశం కూడా ప్రారంభమైంది. ఎమ్మెల్యేలకు అందరికీ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు గవర్నర్ ప్రసంగం చేస్తున్నటువంటి సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత ఆందోళన చేశారు. కాబట్టి వారిపై కూడా కొంత సీరియస్ కూడా రేవంత్ రెడ్డి అయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుంచి జరగబోయేటువంటి ఈ సమావేశాల్లో మాత్రం ఎమ్మెల్యేలందరూ కూడా యాక్టివ్ గా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. నవీన్, ఈసారి బడ్జెట్ మీద ఎటువంటి ప్లానింగ్ తో, ఎటువంటి ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఈసారి ఖచ్చితంగా అనేక అంశాలు కూడా లేవనెత్తాలని చెప్పేసి కూడా వారు ఆలోచన కూడా చేయడం జరిగింది. నిన్న కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో కూడా వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులతో పాటు ఇంకా అనేక అంశాలు, రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు, రైతు భరోసాకు సంబంధించిన అంశాలు, ఇక అనేక మంది రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ రైతులు ఇటీవల కాలంలోనే జగిత్యాల్లో ఆందోళన వచ్చేసినటువంటి పరిస్థితి కనిపించాయి. కాబట్టి ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి వారికి తీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి విధంగా కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇటు ఇచ్చినటువంటి హామీల్లో అనేక హామీలు కూడా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ హామీలు కూడా పూర్తి స్థాయిలో ఈ ఏడాది లోపు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కటి అంశాల్లో లేవనెత్తేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి మంత్రులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని వారు అడిగేటువంటి ప్రశ్నలకు కూడా దీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి విధంగా కూడా ఉండాలని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే రేవంత్ రెడ్డి ఈ యొక్క సిఎల్పి సమావేశం కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇంకా ఈ యొక్క సిఎల్పి సమావేశం మాత్రం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.